హలో హాయ్ ఫ్రెండ్స్, శ్రీస్ ఎలీట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ఎంతో ఈజీగా చేసుకునే ముల్లంగి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక ముల్లంగి తీసుకుని దాన్ని చక్కగా తురుముకోవాలి. ఇలా తురిమిన ముల్లంగిని పిండుకుని సెపరేట్ బౌల్లో వేసుకోవాలి. ముల్లంగిని ఇలా పిండటం వల్ల దానిలోని స్మెల్ని తగ్గించవచ్చు. ఇప్పుడు ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకుని దాన్ని కూడా తురుముకుని ఈ ముల్లంగి తురుములో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తురుములో ఉప్పు కారం వేసుకుని బాగా కలిసేట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం కలుపుకుంటారు కదా, ఈ రెండిట్లో ఏది ఎక్కువైనా లేదా రెండు ఎక్కువైనా కానీ ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దానికి కొంచెం ముల్లంగి తురుము కానీ లేదా కొంచెం కొబ్బరి తురుము కానీ వేసుకుని కలుపుకుంటే మీకు ఉప్పు కారం కరెక్ట్గా సరిపోతాయి. సో ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. కొన్ని వెల్లుల్లి గబ్బలు తీసుకుని కచ్చా పచ్చా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కడాయి స్టవ్ మీద పెట్టుకుని నూనె వేసి శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే కొంచెం మెంతుపిండి, వెల్లుల్లి గబ్బ, కరివేపాకు, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుని శనగపప్పు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ముల్లంగి మిక్స్లో కలుపుకుంటే ముల్లంగి చట్నీ రెడీ అయిపోతుంది. ఈ ముల్లంగి చట్నీలో ఇంకొక వెరైటీ కూడా చూద్దాం. ఒక బౌల్ తీసుకుని పిండేసిన ముల్లంగి తురుము, కొబ్బరి తురుము, అలాగే మామిడి తురుము కూడా వేసుకుందాం. దీనికి ఉప్పు కారం వేసి బాగా కలిసేట్టుగా చక్కగా కలుపుకుందాం. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మిక్సర్ని కొంచెం చేతిలో వేసుకుని టేస్ట్ చూస్తే ఉప్పు కారం సరిపోయిందో లేదో తెలుస్తుంది. ఇన్ కేస్ తక్కువైతే కనుక మీ టేస్ట్ ప్రకారం యాడ్ చేసుకోండి. ఇలా చేసుకున్న పచ్చడికి తాలింపు కూడా యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది ఎంతో ఈజీ రెసిపీ కదా, సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మీ కామెంట్స్ని నాతో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ విత్ వన్ మోర్ వీడియో.